ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటూ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి. రాళ్ల దాడితో ప్రజలను ఆకట్టుకునేలా వైఎస్ఆర్సీపీ పనిచేస్తోంది. రాయి దాడి జరిగి వారం రోజులు గడిచిపోయినా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందడుగు పడకపోగా జగన్ నుదిటి మీద మాత్రం ప్లాస్టర్ అలానే ఉండిపోతోంది. గతంలో కోడికత్తి విషయంలో జగన్ వ్యవహరించిన తీరును అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఈ విషయాన్ని చిన్నదిగాను వ్యంగ్యం చేసి చూస్తున్నారనడంలో సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇండియా బ్లాక్ పేరుతో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎందరో పాతతరం నాయకులతో నిండిన కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల్లో డిపాజిట్లను కూడా కోల్పోయిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి గలగలా మాట్లాడే షర్మిల అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుండి ఒక్కసారిగా వార్తల్లో నిలవడం ప్రారంభమైంది. ముఖ్యంగా కడపలో అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న పోరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఇలా షర్మిల దూకుడుతో ఇండియా బ్లాక్లో కొంతమేర ఉత్సాహం కనిపిస్తోంది. ఇండియా బ్లాక్ కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే ఇండియా బ్లాక్ మరింత దూకుడు పెంచే కొంది జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోందన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదు. ప్రజల అనుమానాలు ఎలా ఉన్నా ఈ ఇండియా బ్లాక్ కూటమి కూడా రాష్ట్రంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకోకపోతుంది. పాపం వాళ్ళకి మద్దతిచ్చే మీడియా సంస్థలు లేవు. అందుకనే ఈ ఇండియా బ్లాక్ చేసే ప్రచారం మనకి పెద్దగా కనిపించడం లేదు. ఇక చివరగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయి నుంచి అధికార పక్ష స్థాయికి ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ కూటమి ఏర్పడిన నాడు బీజేపీ తెలుగుదేశం మధ్య సమన్వయం అసలు కుదురుతుందా అన్న పరిస్థితి నుంచి నామినేషన్లు దాఖలయ్యే నాటికి నెమ్మదిగా కొన్ని సీట్లను మార్చుకోవడం, సమన్వయం చేసుకోవడం, నాయకులు కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభించడం, కింద స్థాయి కార్యకర్తలను నెమ్మదిగా నచ్చచెప్పి ఒప్పించుకోవడం లాంటి ప్రయత్నాలు తీవ్రంగానే కొనసాగాయి. నేటి పరిస్థితి చూస్తే ఈ 3 పార్టీలలో ఒక చక్కటి సమన్వయమే కాకుండా అవగాహన కుదిరిందనే చెప్పవచ్చు. రాబోయే 15-20 రోజుల్లో పోలింగ్ తేదీ నాటికి ఈ అవగాహన రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయికి చేరుతుందనడంలో పెద్దగా సందేహాలు కనపడడం లేదు. ఈ సమన్వయం చక్కగా కుదిరితే ఇప్పటికే సర్వేలు తేల్చినట్లు ఈ కూటమి విజయపదాన నడవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ 3 పక్షాల పట్ల ప్రజలలో కొంత మంచి అభిప్రాయం, కొంత దురభిప్రాయం ఉన్నా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని ఒక ప్రధానాంశంగా ఉండబోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ప్రధాన చర్చనీయాంశాలు రాష్ట్ర రాజధాని, ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందుతున్న ఆర్థిక ఫలాలు.
జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి చేసిన ఈ ఉచిత పథకాల ప్రయోగం ఎంతవరకు సఫలీకృతమవుతుందనే అంశం రానున్న ఎన్నికల్లో తేలనుంది. అట్లనే రాష్ట్ర రాజధాని ఏమిటనే విషయం కూడా రాబోయే ఎన్నికలు తేల్చనున్నాయి. ఈ రెండు అంశాలతో పాటు ఇంకా ఎన్నో అంశాలు, దమనకాండ, అణచివేత, ప్రతీకారాలు, అవినీతి, ఇలాంటివి ఈ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతి చోట త్రిముఖ పోటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితమని తేలిపోయింది. కాంగ్రెస్ ఇండియా కూటమిలోని అభ్యర్థి, ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో నుండనున్నారు. వీరిలో ఎవరి ఓట్లను చీలుస్తారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ముగ్గురిలో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే అంశం అందరిలోనూ ఆసక్తి రేకిస్తోంది. ఎన్డీఏ కూటమి చెబుతున్నట్లు జగన్ వ్యతిరేక ఓటు తమకే చెందుతుందని, వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్లు తాను అందించిన ఫలితాలు తమకి పేదవారి నుండి రక్షణగా నిలుస్తుందని, ఇక కాంగ్రెస్ అందరికీ మంచి చేయగల సత్తా తమకే ఉందని ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నా ప్రజలు ఎవరిని నెగ్గిస్తారో ఇంకొక 15-20 రోజుల్లో స్పష్టం కానుంది.